నా వంతు ప్రయత్నం నేను చేస్తా. నేను ఈ యుద్ధం చేస్తా. వినాశనం పైన యుద్ధం చేస్తా. ఒక అరాచకం పైన యుద్ధం చేస్తా. ఒక కిరాతకుడి పైన యుద్ధం చేస్తా. ఇంకా 3 ఏళ్లుంది. పాప 3 సంవత్సరాలంటే 360 రోజులు ఇంటూ 3. అప్పటిదాకా వెయిట్ చేయటం ఎందుకు? కోర్టులో ప్రైవేట్ కేసులు వేయండి. నాకు కూడా సలీం గడ్తో పాత అకౌంట్ ఉంది, తేల్చేసుకుంటాను. కూతుళ్ళకి పాపం తగలదా అంటేనే శిక్ష వేస్తే అమ్మ నా బూతులు తిడుతున్న మీ అందరినీ నిలువున నరికి పోగులు పెట్టాలా అని నేను అడుగుతా. పెట్టద్దా అని నేను అడుగుతా. చూద్దాం. ప్రైవేట్ కేసు వేసుకోండి, నేను వస్తా. కోర్టుకి నేనే తిరుగుతా. ఇప్పుడే తిప్పండి నన్ను కోర్టులకి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏంటి, నా అకౌంట్ మొత్తం ఎతికినా మీరు దొరికింది 2 ఆ 2 తీసుకొచ్చి తిప్పుతా ఉన్నారు. తిప్పడానికి మీకు అరిగిపోతుందేమో. వాడెవడో అంటున్నాడు, నీలాంటాడికి నేనే LM అంట పెట్టాడు. నాలాంటాడికి నువ్వేంట్రా కుండకోర్. వాడికి వాడి భాషలోనే చెప్తున్నా, కుండకోర్. నువ్వు ఎలా అంటాడువో, ఎలా ఉంటావో, తేడాగాడువో, అటో ఇటు గానాడువో నాకేం తెలుసు. నీతో అసలు అటు ఇటు గాని వాళ్ళతో నేను యుద్ధం చెయ్యా. అసలు మీ మొహాలు మీరు పెట్టుకోవడం చేతగానప్పుడు నేను యుద్ధం ఎందుకు చేయాలి? నేను మీతో యుద్ధం ఎందుకు చేయాలో చెప్పండి. సో ఏంటంటే, మీరు కొంచెం ఆలోచనకి బుద్ధి బుర్ర కొంచెం ఏమాత్రమన్నా తెలివి ఉంటే ఆలోచించండి. స్థాయి అంటారా, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. నా స్థాయి నాకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమంతో డబ్బు దొబ్బి ఆయన స్థాయి అదే ఆయన కొద్దిగా పెద్ద కారులో తిరుగుతాడేమో, లేకపోతే పెద్ద విమానాల్లో తిరుగుతాడేమో. నా స్థాయి నాకుంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ మై లైఫ్. నేను జగన్మోహన్ రెడ్డి లాగా అధికారం కోసమో ఇంకో దానికోసమో దిగజారి మాత్రం ఏ పని చెయ్య.